తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చకచకా ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలని యోచిస్తోంది. మార్చి 11న ఇందిరమ్మ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? 5 లక్షలు ఎప్పుడిస్తారో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం చేస్తారు. అర్హులెవరంటే ఎలాంటి ఇల్లు లేని, తెల్ల రేషన్ కార్డు కలిగి నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు. గుడిసెలు, మట్టి గోడలు ఇళ్లున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడికి ఎంపిక కావచ్చు. ఒంటరి, వితంతు మహిళలు అర్హులే. 4 దశల్లో ఆర్థిక సహాయం. బేస్మెంట్ స్థాయిలో రూ. 1,00,000, పైకప్పు స్థాయిలో రూ. 1,00,000, పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక 1,00,000. ఇల్లు మంజూరు. ఇలా ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిట ఇస్తారు. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారునికి కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు. జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి.